ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితంలో ఒక గొప్ప మలుపు తిరగబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిన సమయం ఇదే అని చెప్పాలి. మీ మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయా? నా కష్టాలకు ఫలితం ఎప్పుడు వస్తుంది? నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 3 రోజులు 28, 29, 30 తేదీలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉన్నాయి. వృశ్చిక రాశి మిత్రులారా, సహజంగా మీరు గంభీరంగా ఉంటారు. మీ మనసు లోతుగా ఉంటుంది. మీ బాధను ఎవరికీ చెప్పరు, కానీ లోపల ఎంతో భారాన్ని మోస్తుంటారు. కానీ ఒక విషయం మాత్రం నిజం. వృశ్చిక రాశి మిత్రులు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ 3 రోజుల ప్రత్యేకత. ఈ 3 రోజులలో గ్రహస్థితి మీకు ఇలా ఉంది: శుభ ఫలితాలను ఇచ్చే యోగం, ఆర్థిక లాభాలకు అవకాశం, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు. కానీ జాగ్రత్త కూడా అవసరం. ఎందుకంటే ఒక చిన్న తప్పు మీ అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. 28వ తేదీ జీవితంలో మార్పు ప్రారంభమయ్యే రోజు ఈ రోజు అని చెప్పాలి. ఈ రోజు మీకు ఒక సిగ్నల్ డే లాంటిది అని చెప్పాలి. మీకు కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. కొన్ని అనుకోని పరిణామాలు జరుగుతాయి. ఉదయం నుండే మీరు ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఫీల్ అవుతారు. ఉద్యోగము, వ్యాపారము. ఈరోజు మీరు చేసిన పని మీకు మంచి పేరును తీసుకువస్తుంది. మీ బాస్ లేదా సీనియర్స్ మీ పనిని గమనిస్తారు. ఒక చిన్న సలహా: ఎవరితోనైనా వాదనకు వెళ్ళకండి. ఆర్థిక పరిస్థితి. ధన లాభానికి మంచి అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ, కుటుంబ సంబంధాలు. ఈరోజు మీ మాటలు చాలా ప్రభావం చూపుతాయి. మీరు చెప్పిన ఒక మాట మీ సంబంధాన్ని బలపరచవచ్చు లేక దూరం చేయవచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ మనసు, ఆరోగ్యం. కొంచెం టెన్షన్ ఉండవచ్చు, కానీ మీరు ధ్యానం చేస్తే చాలా ఉపశమనం పొందుతారు. 10 నిమిషాలు ధ్యానం చేయండి. అద్భుత ఫలితం ఉంటుంది. ఈరోజు చేయవలసిన ఒక ముఖ్యమైన పని: ఉదయం లేవగానే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీకు అద్భుతమైన శక్తిని ఇస్తుంది. జాగ్రత్త: ఈరోజు ఎవరికీ అతి విశ్వాసం పెట్టకండి. మీ ప్రణాళికలు మీ దగ్గరే ఉంచుకోండి. వృశ్చిక రాశి మిత్రులారా, 29వ తేదీ మీ అదృష్టాన్ని పరీక్షించే రోజు కాదు, అది మీ అదృష్టాన్ని మార్చే రోజు అని చెప్పాలి. 28వ తేదీ మీకు ఒక సూచన మాత్రమే ఇచ్చింది. కానీ 29వ తేదీ మీ జీవితంలో అసలు టర్నింగ్ పాయింట్ కాబోతుంది. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు గ్రహస్థితి మీకు ఇలా చెబుతుంది: మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. మీకు అనుకోని అవకాశాలు వస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు మీరు చేసిన పని మీ రేపటి స్థితిని నిర్ణయిస్తుంది. ఉద్యోగము, వ్యాపారము. ఈరోజు మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ ప్రతిభను చూపించే ఒక ఛాన్స్ వస్తుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త డీల్ లేదా కొత్త కాంట్రాక్ట్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన సూచన: ఈరోజు మీరు రిస్క్ తీసుకుంటే అది మీకు లాభం తీసుకురావచ్చు, కానీ ఆలోచించి మాత్రమే అడుగు వేయండి. ధనం, లాభాలు. ఈరోజు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అనుకోని ఆదాయం రావచ్చు. లాభదాయకమైన పెట్టుబడి అవకాశం ఉంటుంది. కానీ ఒక జాగ్రత్త: అవసరం లేని ఖర్చులు చేయకుండా ఉండండి. ప్రేమ, కుటుంబ సంబంధాలు. ఈరోజు మీ హృదయం మాట్లాడే రోజు అని చెప్పాలి. మీ ఫీలింగ్స్ను మీరు వ్యక్తపరిస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. వివాహితులకు సంబంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది. పాత సమస్యలు తగ్గే అవకాశం ఉంది. మనసు, ఆలోచనలు. ఈరోజు మీ మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దారిలో తీసుకువెళ్తాయి. మీలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సూచన: ఈరోజు మీకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ప్రార్థన చెయ్యండి. ఓం నమో భగవతే రుద్రాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది మీకు అదృష్టాన్ని పెంచుతుంది. జాగ్రత్తగా ఉండవలసిన విషయం: ఈరోజు మీ దగ్గరకు వచ్చే ప్రతి అవకాశం మంచిదే అనుకోకండి. ఎవరి మాటలు విని వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఈరోజు ఒక రహస్యం: మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకుంటారు, అది భవిష్యత్తులో చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది.
అదే మీ జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్ అవుతుంది. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు చేసిన కష్టం, మీరు పడిన కష్టాలు ఇవన్నీ వృధా కాలేదు. 30వ తేదీ మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. 28వ తేదీ సంకేతం ఇచ్చింది. 29వ తేదీ మార్పును తీసుకువచ్చింది. 30వ తేదీ ఫలితాన్ని మీ చేతిలో పెడుతుంది అని చెప్పాలి. ఈ రోజు యొక్క గొప్పతనం, ఈరోజు మీకు రిజల్ట్ డే అని చెప్పాలి. మీరు ఎదురు చూసిన వార్త వస్తుంది. మీకు మంచి ఫలితం దక్కుతుంది. మీరు చేసిన ప్రయత్నం ఫలిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మీ అదృష్టం మీ వైపు నిలుస్తుంది అని చెప్పాలి. ఉద్యోగం, వ్యాపారం, ఉద్యోగస్తులకు మీ పనికి గుర్తింపు వస్తుంది. ప్రమోషన్ లేదా ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మీరు పెట్టిన పెట్టుబడి ఫలితం ఇస్తుంది. కొత్త అవకాశాలు మీ ముందు తెరుచుకుంటాయి. ముఖ్యముగా ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును స్థిరపరుస్తుంది అని చెప్పాలి. ఆర్థిక పరిస్థితి, డబ్బు విషయంలో మంచి వార్తలు వస్తాయి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ప్రేమ, కుటుంబం, ఈరోజు మీ సంబంధాలు బలపడతాయి. మీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. మీకు సపోర్ట్ చేసేవాళ్ళు మీ దగ్గర ఉంటారు. ప్రేమలో ఉన్నవారికి మీ రిలేషన్లో క్లారిటీ వస్తుంది అని చెప్పాలి. మనసు, భావాలు, మీలో ఒక తృప్తి ఉంటుంది. నేను సాధించాను అనే ఫీలింగ్ వస్తుంది. చాలా రోజుల తర్వాత మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక సూచన, ఈరోజు మీరు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఉదయము లేదా సాయంత్రం దీపాన్ని వెలిగించి ప్రార్థన చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. మీరు కోరుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. కానీ ఒక చిన్న జాగ్రత్త, విజయం వచ్చినప్పుడు గర్వపడకండి. వినమ్రతతో ఉండండి. అదే మీ విజయాన్ని నిలబెడుతుంది అని చెప్పాలి. ఈరోజు మీ జీవితానికి అర్థం, మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ, మీరు చేసిన త్యాగాలన్నీ ఈరోజు మీకు ఒక సమాధానం ఇస్తాయి. మీరు సరైన దారిలోనే ఉన్నారు అని చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విజయాన్ని పొందారు. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, ఆ విజయాన్ని ఎలా నిలబెట్టుకుంటారు అనేదే చూడాలి. 30వ తేదీ మీకు ఫలితం ఇచ్చింది. కానీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈ 3 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. మీలో కొత్త ఆత్మవిశ్వాసం, మీలో కొత్త ఆలోచనలు, మీలో ఒక కొత్త లక్ష్యం. మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీరు తప్పకుండా జాగ్రత్త పడవలసిన విషయాలు, ఎవరిపైనా వెంటనే నమ్మకం పెట్టకండి. మీ ప్రణాళికలు అందరితో పంచుకోకండి. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక చిన్న అధ్యాయం కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప ప్రయాణం. 28వ తేదీ మీకు ఒక సంకేతం ఇచ్చింది. 29వ తేదీ మీ జీవితంలో మార్పు తెచ్చింది. 30వ తేదీ మీకు ఫలితం ఇచ్చింది. ఈ 3 రోజులు కలిసి మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పాయి. మీరు ఎంత కష్టపడ్డారో, మీరు ఎంత బాధను ఎదుర్కొన్నారో ఇవన్నీ వృధా కాలేదు. దేవుడు మీకోసం ఒక సరైన సమయాన్ని ఎదురుచూస్తున్నాడు. ఆ సమయం ఇప్పుడే ప్రారంభమయ్యింది అని చెప్పాలి. మీరు నేర్చుకోవలసిన పాఠాలు, ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, కష్టం చేయాలి. ఈ 3 ఉంటే మీరు ఎవరైనా అవ్వగలరు. భవిష్యత్తుకు ఒక స్పష్టమైన దారి. మీ లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకోండి. దానికోసం క్రమంగా కష్టపడండి. మధ్యలో వచ్చే సమస్యలు మిమ్మల్ని బలంగా చేస్తాయి. సంపాదించడం కంటే సంపాదించిన దాన్ని కాపాడుకోవటం ముఖ్యం అని గ్రహించాలి. పెట్టుబడులు పెట్టండి, సేవింగ్స్ పెంచండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో మీతో నిజంగా ఉండేవాళ్ళు ఎవరో గుర్తించండి. వాళ్ళని ఎప్పుడూ వదలకండి. ప్రేమ, గౌరవం ఇవే నిజమైన సంపద అని గ్రహించండి. ఆధ్యాత్మిక ముగింపు, ప్రతిరోజు దేవుడిని గుర్తు చేసుకోండి. కృతజ్ఞతలు చెప్పండి. మీ జీవితంలో ఉన్న ప్రతి మంచి విషయానికి ధన్యవాదాలు చెప్పండి. ఓం నమః శివాయ అనే మంత్ర జపాన్ని కొనసాగించండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు పడిన కష్టం మీ విజయానికి పునాది. మీరు ఎదుర్కొన్న బాధ మీ బలానికి కారణం. మీరు నమ్ముకున్న ఆశ మీ భవిష్యత్తు అని గ్రహించండి. ఇది ముగింపు కాదు, ఇది మీ కొత్త జీవితానికి ప్రారంభం. ఓం శాంతి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని
మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.